God had a plan that the people of Nineveh నినివే should repent. ప్రజలు నశించిపోతున్నారని దేవునికి ప్రణాళిక ఉన్నది. But Jonah was disobedient. కానీ యోనా మాత్రము దేవుని మాట అంగీకరించలేదు. Growing up, I didn't think that these stories were actually real events that happened. ఎప్పుడైతే ఆ విధమైన జీవితం జరిగినదో యోనా జీవితంలో చాలా దుఃఖమైన పరిస్థితులు జరిగాయి. I thought this was just Sunday school stories. అది అనుకుంటాము. మనం అనుకోవచ్చు, నేను ఎప్పుడు సండే స్కూల్ గా ఉన్నప్పుడు ఈ మాటలు విన్నాను అనుకోవచ్చు. But yes, church, there was a man named Jonah. కానీ యోనా జీవితాన్ని మనం చక్కగా చూసినట్లయితే The Lord told him to go to Nineveh, and he went on a boat యోనానికి to చెప్పాడు Tarshish. దేవుడు, ఇదిగో నినివే పట్టణానికి నువ్వు వెళ్ళు అంటే యోనా మాత్రం తార్షీషుకి వెళ్ళాడు. How many times when the Spirit of God is dealing with us, ఎప్పుడు చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతూ ఉంటాడు.